జాతీయ స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం 324 నిబంధన ఎట్లాగో రాష్ట్ర స్థాయిలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము పంచాయతీరాజ్ వివిధ రకాల స్థానిక సంస్థల ఎన్నికల కోసం 243K వివరిస్తుంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఇంతవరకు 18 లోక్సభలకు ఎన్నికల నిర్వహణ చేయడం జరిగింది. మొదటి లోక్సభ 1952, రెండవ లోక్సభ 1957, మూడవ లోక్సభ 1962, నాలుగవ లోక్సభ 1967, ఐదవ లోక్సభ 1971, ఆరవ లోక్సభ 1977, ఏడవ లోక్సభ 1980, ఎనిమిదవ లోక్సభ 1985, తొమ్మిదవ లోక్సభ 1989, పదవ లోక్సభ 1991, 11వ లోక్సభ 1996, 12వ లోక్సభ 1998, 13వ లోక్సభ 1999, 14వ లోక్సభ 2004, 15వ లోక్సభ 2009, 16వ లోక్సభ 2014, 17వ లోక్సభ 2019, 18వ లోక్సభ 2024. ఇలా 18 లోక్సభల మీద మనకు ఒక మౌలిక అవగాహన ఉన్నట్లయితే కాంపిటేటివ్లో మనం సక్సెస్ అయ్యేందుకు అవకాశం అనేది ఉంది. అయితే ఇందులో అతి తక్కువ కాలం ఉన్నటువంటి లోక్సభ మరి 11, 12 లోక్సభలు 1996లోను, 1998లోను, అదేవిధంగా 1999లో 13వ లోక్సభ ఎన్నికలు అనేటువంటివి జరిగాయి. అతి పెద్ద లోక్సభ 1971 నుంచి 77 వరకు 5వ లోక్సభ పనిచేస్తూ ఉంది. మరి ఈ లోక్సభల్లో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలంటే ప్రతి 5 లక్షల నుంచి 7.5 లక్షల జనాభాకు ఒక ప్రతినిధిని రాజకీయ పార్టీల ద్వారా కానీ స్వతంత్ర అభ్యర్థుల ద్వారా కానీ మనం ఎన్నుకోవచ్చు. అయితే ఈ రాజకీయ పార్టీలు అనేటువంటివి గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు పాల్గొంటాయి. అలాగే ప్రాంతీయ పార్టీల తరపున కూడా తమ ప్రతినిధులను లోక్సభకు పంపించే అవకాశం అనేది ఉంది. ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ ఓటు వేసేది ఒక రకమైనటువంటి ప్రజాస్వామిక పంథాలు నిజాయితీతో కూడుకున్నటువంటి వ్యవహార శైలి. రాజకీయ భవిష్యత్తు అనేది ఆ ఎన్నికల్లో నిర్ధారించుకోవడం అనేది జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి మొదటి మెట్టు ఓటు వేసే హక్కు. ఇలా ఓటు వేయడం ద్వారా తమ ప్రతినిధులను జాతీయ స్థాయిలో లోక్సభకు, రాష్ట్ర స్థాయిలో విధానసభకు పంపించే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ లోక్సభ అనేటువంటిది 1971 జనాభా లెక్కల సేకరణ ప్రకారమే ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గ అభ్యర్థులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో 2026లో నియోజకవర్గాల అభ్యర్థుల యొక్క ఖరారు నిర్ణయించే పరిస్థితి అనేది ఉంటూ ఉంది. ప్రస్తుతానికి 1971 జనాభా లెక్కల సేకరణ ప్రకారమే ఒక నియోజకవర్గానికి 5 లక్షల నుంచి 7.5 లక్షల జనాభాకు ఒక అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది గమనించండి. మరి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేందుకు అవసరమైనటువంటి ప్రయత్నం చేయండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యేందుకు చిన్న చిన్న విషయ పరిజ్ఞానాలు మీ ముందుకి తీసుకుని వస్తున్నాం. ఇట్లు మారోజీ వెంకట్రావు, జూనియర్ లెక్చర్ సివిక్స్.